శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అపాత్ర దానం అని ఒక కథ ఇది. అంటే యోగ్యమైన ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి అదే ఇవ్వాలి, వాళ్ళ యోగ్యత తగ్గట్టుగానే వాళ్ళకి ఇవ్వాలి. ఈ అపాత్ర దానానికి సంబంధించిన కథ ఉంటుంది, అది చెప్తాను వినండి. చిన్న కథ ఇది. మునుపు ఒక మహారాజు అడవిలో వేటకని వెళుతూ ఉంటాడు తన సైన్యంతో కలిసి. వెళుతూ ఉంటే అడవిలో ఒక ముసలాడు కష్టపడి ఒక మూటను మోసుకుంటూ వెళుతూ ఉంటాడు. అతన్ని చూస్తూ ఉన్నాడు రాజు. అడవిలోనే ఒక 5 రోజులు బసలో ఉన్నారు వాళ్ళు. పూర్వకాలము ఈ వేటాడడానికి రాజులు వెళ్ళేవాళ్ళు కాబట్టి అడవిలోనే కొన్ని రోజులు బస ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఈ ముసలోడిని రోజు చూస్తూనేవాడు రాజు. వాడు కష్టపడ్డము ఇవి చేసుకొని పోవడం చూసి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇంత వయసు పడిపోయింది, నీకేం కావాలి, ఏం చేస్తున్నావు, ముళ్ళ మూట ఏంది అని అంటే, ఇది బొగ్గుల మూట స్వామి, ఈ అడవిలో కట్టెలు కాల్చి ఆ బొగ్గుల్ని ఏర్పరచుకొని ఆ బొగ్గులు ఊర్లోకి వెళ్ళి అమ్ముతాను, ఆ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాను నేను అని చెప్పేసానంటే, అప్పుడు మహారాజుకి అతడి పడుతున్న కష్టాన్ని చూసి చాలా దైన్యం వేసి, ఇదిగో ఇక్కడ 5 ఎకరాల శ్రీచందనము యొక్క వనం ఉంది, ఆ శ్రీచందన వనం నీకు రాసిచ్చేస్తున్నా అని చెప్పి ఇమీడియట్లీ రాసిచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. పోయేటప్పుడు తర్వాత ఒక సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. వచ్చేటప్పటికి రాజుగారికి కుతూహలంగా ఉంటుంది, ఇప్పటికైనా ముసలాయన కొంచెం సంతోషంగా ఉన్నాడేమో కష్టపడకుండా అని అనుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేటకు వచ్చినప్పుడు చూస్తే సేమ్ ఆ ముసలాడు అట్లాగే మూట మోసుకుంటా పోతూ ఉన్నాడు. పోగానే రాజుగారికి ఆశ్చర్యం అనిపించింది. పిలిచాడు, ఆయన్ని పిలవండి అని చెప్పి తీసుకొచ్చాడు. ఏమైంది, నేను ఇప్పటికి నీకు మంచి చందనవనం ఇచ్చాను, ఈ పాటికి ఆ వనం అమ్ముకొని నువ్వు హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటావేమో అనుకున్నాను, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏముంది స్వామి, మీరు చందనవనం ఇచ్చారు, ఇప్పుడు గంధం చెక్కలు కాల్చి బొగ్గు వేసుకొని అమ్ముకుంటున్నాను అంటాడు. ఇప్పుడు రాజుగారు నివ్వెరపోతారు, మీరు కూడా నివ్వెరపోయి ఉంటారు కదా. వాస్తవంగా ఆ రాజు ఎవడో కాదు, ఆ రాజు మనం ఇష్టపడుతున్న దేవుడు, మన కంటికి కనపడిన భగవంతుడు. ఆ ముసలాళ్ళు ఎవరో కాదు, మనమే. భగవంతుడు చందనవనం లాంటి మంచి బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కానీ మనము ఈ మంచి శరీరాన్ని సద్వినియోగం చేసుకోకుండా చందనవనం అంటే మంచి చందనవనం అంటే అది ఎంత అద్భుతమైంది, దాని ద్వారా సుగంధాలు తయారు చేసుకోవచ్చు, ఎన్నో తయారు చేసుకోవచ్చు. కానీ దాన్ని కాల్చి బూడిద చేస్తున్నాడు. అంటే సాధారణమైన చెక్కను కాలుస్తున్నాడు, గంధం చెక్కను కాలుస్తున్నాడు. వాడికి దాంట్లో బొగ్గు తప్ప ఇంకేం కనిపించట్ల. నీ జీవితంలో నువ్వు గనక ఇంప్రూవ్మెంట్ కాకపోతే, నీ కనుక లెర్నింగ్ స్కిల్స్ కనుక లేకపోతే, నీకు ప్రతి చోట బొగ్గే కనిపిస్తుంది తప్ప నీకేం కనపడదు. సో నెగిటివ్ మైండ్ అనేది బయటకు లాగి, నెగిటివ్ మైండ్ అంటే బొగ్గు, ఆ బొగ్గు నుంచి తీసి, ఆ ముసలాడికి ఆ చెట్టులోనూ బొగ్గు కనిపిస్తుంది, ఇక్కడే బొగ్గు కనిపిస్తుంది, అందులో ఔషధాలు ద్రవ్యాలు ఏం కనిపించట్లే. నీ జీవితంలో నువ్వు ఏంటిది, నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలించు. నీ లోపల కూడా అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తి అవ్వగలుగుతావు. సో ఆ అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ ఏముంది నీ లోపల అనేది నువ్వు వెతుక్కో, లేదంటే నిన్ను నువ్వు తయారు చేసుకో. భగవంతుడు నీకు చందనవనం లాంటి మంచి శరీరం ఇచ్చాడు, దాన్ని చక్కగా తీర్చిదిద్దుకో, కాపాడుకో, యోగా చెయ్యు, ప్రాణాయామం చెయ్యు, మంచి స్కిల్స్, మంచి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపక శక్తి ఇచ్చాడు, భావ వ్యక్తీకరణ ఇచ్చాడు, మంచి కంటి చూపిచ్చాడు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన వరాలే. మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు, మా తమ్ముడు నా ఆస్తి దోసుకపోయిండు, మా అన్న నాకు ఆస్తి దోసుకపోయిండు, మా చెల్లెలతో నాకు కొట్లాట ఉంది, ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చున్నావు అనుకో, బొగ్గే మిగులుతుంది. గాట్ ఇట్? సో భగవంతుడు నీకు అద్భుతమైనది ఇచ్చాడు, అది ఈ కథ సారాంశం. దేవుడిచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదు. ఆ ముసలాన్ని నువ్వు తిట్టుకొని ఉండొచ్చేమో, అయ్యా ముసలాడు అని నువ్వు అనుకుండొచ్చు. ఆ క్షణం నేను ఆపినప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వున్నావు అని ఒక్కసారి గుర్తు చేసుకో. గాట్ ఇట్? సో నేను అడగను, సబ్స్క్రైబు, షేరు, లైకు మీరు చేయాలి. బాయ్. సర్వే సజ్జన సుఖినో భవంతు.